మా ఆయన అలాంటి వారు కాదండి. ప్లీజ్ సార్, తీసుకెళ్ళొద్దండి సార్. నా మాట వినండి సార్, ప్లీజ్. అమ్మా, ఎవరుంటే కోర్టులో చూసుకోండి. కానిస్టేబుల్స్ బండెక్కించండి. సార్ సార్ నేను చెప్పేది వినండి సార్. ప్లీజ్ సార్, సార్ ఒక్కసారి నా మాట ప్లీజ్ వినండి సార్. సార్ శ్రీకర్, ప్లీజ్ సార్. శ్రీకర్, సార్, నేను కనిపించలేదు సార్. ప్లీజ్. మా ఆయన అలాంటి వాడు కాదు సార్. చెప్పేది మీకేనమ్మా, సార్. మీరు కోర్టులో చూసుకోండి. సార్ నా మాట వినండి సార్, ప్లీజ్. మా ఆయన దగ్గర నిజంగా గన్ లైసెన్స్ లేదు సార్. మా ఆయన ఏ తప్పు చేయలేదు సార్. సార్ నా మాట వినండి. సార్కి కారణం ఈ ఎవరియే. నా భర్తని ఆట బొమ్మలా మార్చేసి నీ పనులన్నీ చేయించుకోవడానికి ఇలా పని మనిషిలా వాడుకున్నావు. పెళ్ళైనా కూడా నా మాట వినకుండా నా భర్తని నీ చెప్పు చేతుల్లో పెట్టుకున్నావు. పెళ్ళైన నా గురించి ఆలోచించకుండా 24 గంటలు నీ పనులు చేసేలా నా మొగుణ్ణి తయారు చేశావు. ఏమన్నా జరిగినప్పుడు నీకేం కాకుండా తప్పించుకోవడం కోసం తెలివిగా నా భర్త చేత అన్ని పనులు చేయిస్తున్నావు. నువ్వు చెప్పినట్టు చేయడం వల్లే నా భర్త కేసులో ఇరుక్కొని అరెస్ట్ అయ్యాడు. శ్రేయ, నా భర్త అరెస్ట్ అవ్వడానికి కారణం నువ్వే. నువ్వే 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 ఆటలు రానట్టు సమాధానం చెప్పవేంటి? నువ్వేం చేస్తావో నాకు తెలీదు. అరెస్ట్ అయిన నా భర్తని నువ్వే విడిపించుకొని తీసుకురావాలి. నేను అసలు నువ్వేం చెప్పినా నేను వినను. నీకు 1 గంట టైం ఇస్తున్నాను. ఈలోగా నా భర్త ఇక్కడ ఉండాలి, అంతే. అయ్యో చూడండి, నా భర్తని తిరిగి తీసుకొచ్చేంత వరకు